దేశ ఇంధన రంగంలో ఏప్రిల్ 1, 2026 నుంచి ఒక సరికొత్త మార్పు రాబోతుంది. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లోనూ E20 ఇంధనం మాత్రమే విక్రయించాలి అనే నిబంధన అమల్లోకి రాబోతుంది. అయితే దీనివల్ల మైలేజ్ తగ్గుతుందా, పాత వాహనాలకు ఇబ్బంది కలుగుతుందా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. సాధారణ పెట్రోల్లో 20% ఇథనాల్ను కలిపి తయారు చేసే ఇంధనాన్ని E20 అంటారు. ఇక దీంతో పాటుగా ఈ ఇంధనానికి కనీసం 95 రీసెర్చ్ ఆక్టేన్ నంబర్ ఉండాలని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇథనాల్ అనేది చెరుకు, మొక్కజొన్న, ఇతర ధాన్యాల నుంచి తయారయ్యే రెన్యూబుల్ ఇంధనం. ఇక దీనివల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే క్రూడ్ దిగుమతులపై మనం ఆధారపడడం తగ్గిపోతుంది. ఇక గడిచిన 10 ఏళ్లలో ఇథనాల్ బ్లెండింగ్ వల్ల భారత్ సుమారుగా 1,40,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసింది. చాలా మంది వాహనదారులకు ఉన్న అనుమానం ఏంటంటే ఈ కొత్త పెట్రోల్ వల్ల ఇంజన్ పాడవుతాయా అని. అయితే 2023 తర్వాత తయారైనటువంటి అన్ని వాహనాలన్నీ కూడా E20 ఇంధనానికి అనుగుణంగానే రూపొందించబడ్డాయి. అధిక ఆక్టేన్ విలువ అంటే RON 95 ఉండటం వల్ల ఇంజన్ పనితీరు మెరుగుపడమే కాకుండా వాహనం నడుపుతున్నప్పుడు నాకింగ్ సమస్య తగ్గుతుంది. పాత వాహనాల విషయంలో మైలేజీలో 3 నుంచి 7% వరకు స్వల్ప తగ్గుదల ఉండే అవకాశం ఉందని ఆటో నిపుణులు చెబుతున్నారు. కానీ పర్యావరణ పరంగా చూస్తే కార్బన్ ఉద్గారాలు దాదాపుగా 30% వరకు తగ్గుతాయి. ఈ విధానం వల్ల దేశంలోని రైతులకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. ఇథనాల్ తయారీకి అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ పెరగడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. మరోవైపు ఆయిల్ కంపెనీలు ఇప్పటికే తమ సరఫరా వ్యవస్థను E20కి అనుగుణంగా మార్చుకున్నాయి. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రాబోతున్న ఈ కొత్త నిబంధనతో భారత్ ఇంధన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిర్మించుకోబోతుంది. ఇది కేవలం పర్యావరణ హితమే కాదు, భారత రైతుల సంపదను పెంచే మార్గం కూడా అని నిపుణులు చెబుతున్నారు.